హలో! అందరికీ హాయ్. రీసెంట్‌గా అయితే ఏపీ గవర్నమెంట్ అయితే కౌన్సెలింగ్ డేట్ అయితే రిలీజ్ చేసింది. దానికి డాక్యుమెంట్స్ ఎలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏమేం ప్రాసెస్ ఉంటుందయితే అన్ని వీడియోలు అయితే చూద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కౌన్సెలింగ్ అంటూ 5 స్టెప్స్ అంటూ ఉంటాయన్నమాట. స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలంటే మీరు ఫీ పే చేయాలన్నమాట. ఆ వెబ్‌సైట్‌లో విజిట్ చేసి కంప్యూటర్ సెంటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు మీకు. అక్కడ హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని 600 ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, నెక్స్ట్ ఓసీ, బీసీకి వచ్చేసి 1200 పే చేయాలా. స్టెప్ 1 అయితే ఈజీ కంప్లీట్ అయిపోతుంది. స్టెప్ 2లో ఇక్కడ మీరు జాగ్రత్తగా సర్టిఫికేట్స్ చూసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఆ వెరిఫికేషన్లో జాగ్రత్తగా చూసుకొని ఆ స్టెప్ 2కి మీరు ఎలిజిబుల్ అయితే స్టెప్ 3లో మీరు కాలేజెస్ పెట్టుకోవాలన్నమాట. అంటే నాకు ఈ కాలేజ్ కావాలి, ఈ కాలేజీలో ఈ కోర్స్ అని మీరు కొన్ని కాలేజెస్ చేసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ స్టెప్ 4లో మీకు సీట్ అలాట్మెంట్ చేస్తారనమాట. సపోజ్ మీకు మొబైల్లో మెసేజ్ వస్తుందన్నమాట మీరు ఇచ్చిన నెంబర్కి. తర్వాత ఆ కాలేజ్ గురించి మీరు రీసెర్చ్ చేసి అది మీకు బాగుంది అనిపిస్తే అప్పుడు మీరు ఆ కాలేజ్లో ఫిఫ్త్ స్టెప్లో వచ్చేసి మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. లేదా నాకు బాగలేదు అనుకుంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ సపోజ్ అట్లా ఉంటుందన్నమాట. దాంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే గవర్నమెంట్ దానికి సంబంధించిన డేట్స్ అయితే రిలీజ్ చేసింది. చూద్దాం ఒకసారి. ఇక్కడైతే ఫీ ఉంటుంది కదా, కౌన్సిలింగ్ అంటే ఒక ఫీ ఉంటుంది. ఆ ఫీ వచ్చేసి మీరు 1వ తేదీ నుంచి 7వ తేదీ లోపలైతే కట్టేయాలన్నమాట. అప్పుడే చెప్పాను కదా ఫీ వచ్చేసి. నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కదా, దానికైతే 4th నుంచి 10th వరకు మాత్రమే టైం ఇచ్చాడు. అంత లోపల మీరైతే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత వచ్చేసి మీకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి కదా కాలేజెస్కి, అది 8th నుంచి 12th దాకా అయితే టైం ఇచ్చాడు. 8th నుంచి 12th లోపల మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత మీరు ఏమన్నా దానిలో చేంజెస్ చేయాలనుకుంటే ఓన్లీ 13th మాత్రమే టైం ఇచ్చాడు. ఆ ఒక్క డేలోనే మీరు ఆ ఒక్క డేలో మీరైతే ఏంటన్నా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేయాలన్నమాట. తర్వాత మీకంటూ ఒక సీట్ అంటూ అలాట్మెంట్ చేస్తాడు. అది 16th డేలో అయితే ఎట్టి పరిస్థితుల్లోనే 16th డే కల్లా మీకు కరెక్ట్ డేట్ ఇచ్చేసాడు కాబట్టి 16th డేట్ కల్లా మీకైతే ఒక కాలేజ్ అంటూ డిసైడ్ అయిపోతుంది. తర్వాత మీకు వచ్చిన కాలేజీలో మీరు రిపోర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసి 17th నుంచి 22 ఆ మధ్య డేట్లో ఎప్పుడైనా మీరైతే రిపోర్ట్ అవ్వచ్చు అనమాట కాలేజెస్కి. తర్వాత మీకంటూ కామన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అంటే మీకు కాలేజెస్ 19th నుండి స్టార్ట్ అవుతాయంట. 19th నుంచి స్టార్ట్ అవుతాయంట. చూడండి, 19th కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజెస్ అయితే బీటెక్ కాలేజెస్ స్టార్ట్. ఇక్కడైతే మీకు ఈ కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. మీరు ఏమైనా పాస్ చేసి చూడాలనుకుంటే చూసేసుకోండి. ఇక్కడైతే కంపల్సరీ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. అక్కడ ఏపీ ఎంసెట్ 2024 అని గూగుల్లో కొడితే ఆ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ అఫీషియల్ వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్ కావాలన్నమాట. తర్వాత ఏపీ ఎంసెట్కి హాల్ టికెట్ ఉంటుందన్నమాట. ఆ హాల్ టికెట్ కావాలి. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మెమో అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, ఆ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో తీసుకెళ్ళండి. తర్వాత ఇంటర్ టీసీ అది వచ్చేస్తుందండి. తర్వాత అది ఈజీనే. 4th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ అంట మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత 8th వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత ఫీజు రిమెంబర్మెంట్ అనమాట. అంటే మీకు ఫ్రీ సీట్ రావాలనుకుంటే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి. వైట్ రేషన్ కార్డులో స్టూడెంట్ నేమ్ 10th క్లాస్లో ఉన్నట్టు ఉంటేనే మీకు ఫ్రీ సీట్ వస్తుందన్నమాట. ఒకవేళ అది లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. తర్వాత 10th వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకనమాట. మీరు ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. తర్వాత 11th వచ్చేసి స్పెషల్ కేటగిరీ అనమాట. ఈ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ మీద కానీ, లేదంటే క్యాప్స్, పిహెచ్, స్కౌట్ దానికి మీరు ఎలిజిబుల్ అయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. 12th వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్ అనమాట. అంటే మీరు ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ దాంట్లో మీరు ఎలిజిబుల్ అయితే మైనారిటీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మీకు కొద్దిగా హెల్ప్ అవ్వచ్చు. అది మీరు టీసీలో మెన్షన్ చేసి ఉండాలన్నమాట, 10th క్లాస్ టీసీలో. లేదా మీరు ప్రిన్సిపల్తో సైన్ పెట్టించుకొని లెటర్ తీసుకుపోయినా సరిపోతుంది. తర్వాత తెలంగాణ వాళ్ళు కానీ, కర్ణాటక వాళ్ళు కానీ ఏపీ కౌన్సిలింగ్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మీరు 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలన్నమాట. లేదంటే ఎంప్లాయీ సర్టిఫికేట్ అయినా తీసుకెళ్ళాలి సిగ్నేచర్ పెట్టించుకొని. ఇంకా వీడియో అయితే అంతే. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే ఆన్సర్ ఇస్తాను. కొంతమందికి సర్టిఫికేట్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఎస్ఎస్సిలో ఆధార్ కార్డులో ఉన్నట్లు సేమ్ ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. కొద్దిగా ఎక్కువ పడుతుంది, కొద్దిగా తక్కువ పడుతుంది. అట్లాంటి వాళ్ళు ఏపీఎంసెట్ వెబ్సైట్ ఉంటుంది కదా అఫీషియల్ది, దాంట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అందరూ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని మెయిల్ చేయండి, మీకైతే సొల్యూషన్ చిక్కుతుంది.